హ్యాపీ బర్త్డే సమంత. చైన్, ఆ క్రాకర్స్, ఆ విషెస్ ఎవరి పని? చేదు కాఫీ? ఎస్, ఖచ్చితంగా చేదు కాఫీ. నా బర్త్డేకి 1 వీక్ ముందే సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడా? చేదు కాఫీయేనా? ఖచ్చితంగా చేదు కాఫీ అయి ఉంటాడు. Sam? Hello? Sam, may I come in? Hello, రావచ్చా? Sam? Hello? శామ్, ఏం మాట్లాడవేంటి? తలనొప్పి తగ్గిందా? సామాన్య బానే చూసుకుంటుందా? ఏం మాట్లాడవేంటి? సర్లే, త్వరగా రెడీ అయితే హాస్పిటల్కి వెళ్దాం. తలకి డ్రెస్సింగ్ చేయించుకుందు గాని. ఓకే, గెట్ రెడీ. గుడ్. ఇట్స్ నైస్. అర్థం కాలేదు. ఈ చైన్ నా కోసం తెచ్చినందుకు థ్యాంక్స్. చైన్ ఏంటి, నేను తేవటం ఏంటి? అవును సూర్య, సామాన్య చూస్తుండగా ఇస్తే తను గొడవ చేస్తుందని నైట్ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయావు కదా. సామాన్య, లోపలికి వెళ్ళకు. ఏ వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకోవడం ఏంటి? ఏయ్ నోనో, నేను చైన్ డోర్ దగ్గర పెట్టడం ఏంటి? లేదు, మేబీ ఆ చైన్ సామాన్యదేమో. పడేసుకుని ఉంటుంది. తనకిచ్చే లేదా చంపేస్తుంది. ఏయ్ వెళ్ళకు. ఆ చైను, ఆ క్రాకర్స్ నీ ఏర్పాటే కదా. వాట్? అదిగో మాటల్లో సామాన్య రానే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ మెనూ చెప్పు, లేదా తను ఫీల్ అవుతుంది. తను నీకోసం కష్టపడి కాఫీ కూడా తీసుకొచ్చి పెట్టింది. తాగి రెడీ అయితే మనం హాస్పిటల్కి వెళ్దాం. నిజం చెప్పు సూర్య, సాముద్రని సర్ప్రైజ్ చేయడానికి ఆ చైను, రాత్రి క్రాకర్స్ ఏర్పాటు చేసావు కదా. సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చేసిన పనిని ఎలా చెప్తారు పద్మా? పైగా సామాన్య ముందలే చెప్తాడు అన్నయ్య. ఏ అన్నయ్య, అంతేగా? రే సూర్య, ఏంటి వీళ్ళు అనేది? సర్ప్రైజ్ ఏంటి, చైన్ ఏంటి, క్రాకర్స్ ఏంటి? చెప్పు సూర్య, సమంత కోసం తనని సర్ప్రైజ్ చేయడం కోసం అసలు నువ్వేం చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు సూర్య. శామ్, మనం హాస్పిటల్కి వెళ్దాం. రెడీ.
లేట్ అవుతుంది. సూర్య 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 ఆగు. సూర్య సూర్య ఈవెన్ ఐల్ కమ్ విత్ యూ. మేము వెళ్ళేది సినిమాకో పార్క్కో కాదు. ఐ నో, హాస్పిటల్కే. అక్కడికి నువ్వెందుకు? ఇంట్లో బోర్ కొడుతుంది సూర్య. శామ్కి సేవలు చేస్తూ బిజీగానే ఉన్నావు కదా. తను నీతో హాస్పిటల్కి వస్తుంది కదా, సో నేను కూడా. నేను దారిలో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని ఉంది. నో ప్రాబ్లం, నువ్వు తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను సూర్య. మళ్ళీ ఆఫీసులో నువ్వేదో సీన్ క్రియేట్ చేయటం, అది స్టాఫ్ అంతా చూడటం, అన్నెసరీ కామెంట్స్ చేయటం. నో, వద్దు. కారణం అది కాదు సూర్య. ఐ నో. నువ్వు వద్దు వద్దు అంటున్నా. నాకు ఆఫీసులో పనుందని చెప్పినా ముందుగానే తయారైపోయింది. ఇంకా అవాయిడ్ చేయటం కుదరదు. ఇవాళ్ళేం కాల్ చేస్తుంది? శ్యామ్ ఏంటి ఇంకా రాలేదు? ఏ ఒక్కదానివే ఎందుకు వస్తున్నావు? పద్మక్కనో చంద్రనో హెల్ప్కి పిలవచ్చు కదా. తల తిరిగి పడిపోతే మళ్ళీ తలకి దెబ్బ తగులుతుంది కదా. ఎందుకు ఇలా చేస్తావు? It's okay. I'm all right. It's okay. Are you sure? Come, let's go. Okay. Surya, what is this? What? ఏమైంది? ఏంటేంటి? నాకు తల తిరుగుతుంది. నడుస్తుంటే పడిపోతానని నీకు తెలీదా? తెలిసి కూడా పట్టుకుని నడిపించవేంటి? ఇప్పుడే కదా ఐ కెన్ వాక్ అన్నావు. అప్పుడు సిచ్యువేషన్ లో అలా అన్నాను, ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇలా అంటాను. ఓహో, అదా మ్యాటరు. జాగ్రత్త, కింద స్టెప్ ఉంది. సూర్య, సమంతని నేను పట్టుకుంటాను కదా, నువ్వెందుకు పట్టుకున్నావు? నువ్వు ఎలా పట్టుకుంటావు? సమంత నేను ఎప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళిపోతానని ఆల్రెడీ ముందు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తున్నావు. మరి సమంత ఎవరు పట్టుకోవాలి? నేనే కదా. ఓకే, లీవ్ హర్, నేను పట్టుకుంటాను. ఇంకెక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఏం పట్టుకుంటావు? నేనే తీసుకెళ్తాను, చూసుకున్నాను. నేను అక్కడ కూర్చుంటాను. తనకి ఫ్రంట్ సీట్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరికి కంఫర్ట్ గా ఉంటుందో నాకు తెలుసులే. ఏంటే? అంటే బ్యాక్ సీట్ లో కూర్చుంటే హెడేక్ ఉంటే పడుకోవచ్చు కదా. జిడ్డురా బాబు. వాట్ డిడ్ యు సే? నథింగ్. సామ్, నువ్వు వెనక్కి కూర్చో. నా క్వశ్చన్ కి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. ఏం క్వశ్చన్? ఆ చైను, నైట్ క్రాకర్స్ అంతా నీ అరేంజ్మెంటే కదూ? కాదని ఎన్నిసార్లు చెప్పాలి? అవునని ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ అడగను కదా. నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇంత చేసావు, అది ఒప్పుకోవడానికి అంత టెన్షన్ ఎందుకు? ఓ, సామాన్య ఉందనా? తను ఫీల్ అవుతుందనా? అందుకే నా కోసం చైన్, క్రాకర్స్ ఏర్పాటు చేసినా ఒప్పుకోవట్లేదు. ప్లీజ్, కావాలని ఇష్యూ పెద్ద చేయకు. తన ముందు నన్ను బుక్ చేయాలని చూడకు. అది కాదు సూర్య, ఇష్టమైన వాళ్ళ కోసం చేసిన ఇష్టమైన పనిని బయటకు చెప్పుకోవడానికి అంత కష్టపడతావేంటి సూర్య? శామ్, చూడు, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీకు హెడేక్ వస్తుంది. పద. ఆల్రెడీ వచ్చిందిగా. వాట్? హెడేక్ వచ్చింది సామాన్య. నటనా? హే, సినిమాలో ట్రై చేయనా? అదే నాది నటన అంటున్నావు కదా, సినిమాలో ట్రై చేస్తే నా నటనతో హీరోయిన్ కావచ్చని. సూర్య, కమ్ లెట్స్ గో. సరే, నువ్వెక్కు. అయ్యో, నేను ఎక్కలేను సూర్య. నేనున్నాను కదా, ఎక్కు. వెయిట్ సూర్య. కార్లో ప్లేస్ మార్చినంత మాత్రం ఏమవుతుంది ఏంటో.
హలో, రోడ్డు ముందుకి వెనక్కి కాదు. ఇది ఇప్పుడు ఎంత షౌట్ చేస్తుంది, ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత షౌట్ చేస్తుందా? ఏమండి రత్నమాల గారు, బాగుందండి, చాలా బాగుంది. మీరొకలా, మీ కూతురు ఇంకోలా. మీరేమో మాట్లాడితే నేను అమెరికా వెళ్ళిపోతానంటారు. ఆ సామాన్యేమో ఇంట్లో గోల గోల చేస్తూ నాకు తలనొప్పిగా తయారైంది. ఇంట్లో చేస్తున్న రాద్దంతం చాలక సూర్యతో బయటికెళ్ళింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే చాలు ఏదో ఒక గొడవ చేసి సూర్యకి కోపం తెప్పిస్తూ ఉంటుంది. హలో, నేనింత బాగుతున్నాను వినిపిస్తోందా? వింటున్నారా? ఏంటి? ఇంతసేపు అరిచింది వినిపించలేదా మీకు? సామాన్యకి ఫోన్ చేసి మళ్ళీ ఆఫీసులో ఎలాంటి గొడవ చెయ్యొద్దని చెప్పండి. ఇదిగో, ఇక నేనేం పట్టించుకోదలుచుకోలేదు. అరే, అలా అంటే ఎలా? సామాన్య ఎక్కడేదైనా గోల చేసిందంటే సూర్యకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ తర్వాత వాడికి నేను సరితి చెప్పలేను. చెప్పినా వాడికి వినడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడికి గాని కోపం తెప్పించిందా, మీరు అమెరికాకి తిరిగి వెళ్ళిపోతానంటాం కాదు, వాడి దగ్గరుండి మిమ్మల్ని అమెరికా పంపిస్తాడు. ఏంటండి, ఏదో ఒకటి చేయండి. సామాన్యకి ఫోన్ చేసి చెప్పండి. అరే, ఇంత చెప్పినా ఏం మాట్లాడండి. మీకు ముందే చెప్పాను కదా, ఇక ఏ విషయంలో నేను ఇంటర్ఫేర్ అవ్వదలుచుకోలేదని. కర్మరో కర్మ. తల్లికి తగ్గ కూతురు. ఇద్దరే నా కర్మకి దొరికారు వీళ్ళిద్దరు. అమ్మ జయంతి, ఏంటమ్మా ఈ హడావుడి? అందరు కలిసి పుష్కర స్నానానికి బయలుదేరారా ఏంటి? అదొక్కటే తక్కువ. ఏమైందమ్మా? నీ బాధ ఏంటో నాకు చెప్పు, నేనున్నాను కదా, చెప్పు. అయ్యో చిన్నమావి గారు, నన్ను కాస్త మన ఆఫీస్కి తీసుకెళ్ళండి. ఆఫీస్? నువ్వు అక్కడేం చేస్తావమ్మా? నీకేం పని అక్కడ? అయ్యో, ఇప్పుడు అన్ని వివరంగా చెప్పే సమయం లేదు. ముందు నన్ను తీసుకెళ్ళండి, తర్వాత వివరంగా చెప్తాను మీకు. అది కాదు, ముందు నన్ను తీసుకువెళ్ళండి. రండి రండి చిన్నమావయ్య గారు. ఏమైంటుంది? వస్తున్నారా? వస్తున్నానమ్మా. సూర్య ఆగు, నేను తీసుకొస్తానుగా. పట్టుకుంటా పట్టుకో. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. శ్యామ్ గారి తలకి ఏమైంది? ఆ కట్టేంటి? సరదాగా కొండ మీద నుంచి దూకింది. నేను అడిగింది మిమ్మల్ని కాదు. ఇదే ఈ ఇర్రెస్పెక్ట్ మీలో నాకు నచ్చింది. మీరు సరిగ్గా మాట్లాడితే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. శ్యామ్ గారి తల కట్టు చూసి కంగారు పడి నేను ఏమైందని అడిగితే మీరు వెటకారంగా మాట్లాడతారేంటి? అదే అందుకోసం మీతో మాట్లాడకూడదనేది. సార్, కాలు స్లిప్ అయి పడిపోయాను. చిన్న దెబ్బ తగిలిందంతే. నా ఇట్స్ ఓకే. అయ్యో, జాగ్రత్తగా ఉండొద్దు శ్యామ్ గారు. మీకేమైనా అయితే మీరే కాదు, ఆఫీసులో అందరూ చాలా బాధపడతారు. చాలు చాలు. సూర్య, మీకు విష్ చేసి నాకు విష్ చేయడేంటి? సూర్య, విష్ చేయమని చెప్పు. అడుక్కుంటే రెస్పెక్ట్ రాదు కదా, వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వాలి. పొగరు బాగా. శ్యామ్, జాగ్రత్త. నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు సూర్య? పడిపోతే ప్రమాదం కదా. ఇప్పుడు పడేసావుగా. అదే కొండ మీద నుంచి పడేసావుగా. నేనా? అంత కంగారు పడతావెందుకు? కొంప తీసి నువ్వే తోసేసావా ఏంటి? శామ్, మాట్లాడుకు, బీ రిలాక్స్. ఆఫీస్ వర్క్ అవగానే హాస్పిటల్కి వెళ్దాం. నేను రిలాక్స్ అవ్వాలంటే
నన్ను ఒంటరిగా వదిలేయాలి కదా. ఒంటరిగా వదిలేక ఇక్కడెవరూ పట్టుకోలేదు. ఆ చైను, నైట్ క్రాకర్స్ అంతా నీ అరేంజ్మెంటే కదూ. సూర్య, సర్ప్రైజు, క్రాకర్స్, చైన్ అంటుంది. ఏంటది? ఆ సర్ప్రైజ్ నీ పనేనా? కాదు. అబద్ధం. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సైలెన్స్. అలా అరిస్తే శామ్కి ఇరిటేషన్. అదే తన తలనొప్పి అంటుంది కదా. సరే, ఆ సర్ప్రైజ్ ఏంటి? నేనే చేశానని చెప్పు సూర్య. పాపం తెలుసుకోవాలని యాంగ్జైటీగా ఉందిగా. శామ్ ప్లీజ్. సూర్య, సర్ప్రైజ్ ప్లాన్ ఏంటో నాకు చెప్పవా? అందుకే నీకు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా. ఎంజాయ్ ఎంజాయ్. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వేం కంగారు పడకమ్మా. సామాన్య సూర్య మీద ఏం గొడవ పడుతుందో ఏమో. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. చిన్నమావయ్య గారు, మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. అలాగే. నమస్కారం అమ్మా. ఆ, మీరేంటి ఇలా ఆఫీస్కి వచ్చారు? అబ్బా, ఊరికే వచ్చాను. ఏదైనా సీరియస్ మ్యాటరా? అబే, అలాంటిదేం లేదు. వాళ్ళిద్దరు గొడవ పట్టమేంటి? ఈ జయంతి ఎతకమని నాకు చెప్పడం ఏంటి? ఎక్కడున్నారబ్బా వీళ్ళు? సూర్య, చెప్తావా చెప్పవా? ఏంటి చెప్పేది? ఆఫీసులో గొడవ చేయకూడదని చెప్పానా? ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తే మళ్ళీ మళ్ళీ అడగను కదా. ఏమీ లేదని చెప్తున్నాను కదా. నో, ఉంది. లేకపోతే సమంత ఎందుకు అలా అంటుంది? పని లేక కాదు సూర్య, నువ్వు ఆ విషయం నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. అమెరికా పాప ఆఫీసులో ఏంటమ్మా ఇది? మీరు మాట్లాడకండి. చెప్పు సూర్య, లేకపోతే ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలనివ్వను. అమెరికా పాప, అటు చూడు, స్టాఫ్ అంతా మీ ఇద్దరు వైపే చూస్తున్నారు. ఏదైనా ఉంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అడగచ్చు. అయినా ఇక్కడేంటి? బాగుండుతో. నో వే, నేను రాను. చూడు, నువ్వెంత గింజుకున్నా నేను చెప్పేది ఇదే. ఓకే? నో, ఇప్పుడే చెప్పాలి. నువ్వు ఎట్లా చెప్తాను? ఫోన్ అంకల్. సామాన్య, చిన్నత్త